అయ్యన్న పాత్ర లాంటి వాడు మనకి స్పీకర్గా ఉంటాం. మన రాష్ట్ర ప్రజలు చేస్తున్న దౌర్భాగ్యం. వాళ్ళు ఎలా గెలిచారో దేశం అంతా చెప్పుకుంటున్నారు. మన రాష్ట్రమే కాదు, ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలుగు ప్రజల ప్రజాభిష్టాన్ని ప్రపంచ వీధుల్లో పరువు తీసినటువంటి దౌర్భాగ్యాన్ని వ్యక్తులేండి. ఏమంటాడు ఆయన? శాలరీ కట్ చేయాలంటాడా? అసలు ఆయన కట్ చేసే రోజులు వస్తాయి అతి త్వరలో. అది కరెక్ట్ కాదు. మరి అదే చంద్రబాబు నాయుడు ఆయన భార్య ఏదో అన్నారని నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని వెళ్ళిపోయాడు. మరి అన్ని రోజులు ఆయన ఏం చేయాలి? వాళ్ళన్నీ ముందు చేయబోయే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ మాట్లాడతారనమాట. అంటే క్రిమినల్ నేచర్ అది. ఒక క్రిమినల్ టీంని తయారు చేసుకున్నాడు ఆయన. ఆ టీం ద్వారా ఇటువంటి మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీకి వస్తాడా రానంటే మీరు ఇచ్చే పరిస్థితి బట్టి ఉంటుంది. అపోజిషన్ లీడర్కి ఏదైనా సంఖ్య ఉంది అక్కడ? ఏ రాజ్యాంగం చెప్పనండి. ఏ పార్టీ వాళ్ళు అయితే అదర్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయన అపోజిషన్ లీడరు. నీ 11 ఉన్నాయి, నీ 11 ఉన్నాయి. ఆ 11 ఎలా వచ్చినా అందరికీ తెలుసు. మీకు 164 ఎలా వచ్చినా అందరికీ తెలుసు. రాష్ట్ర తెలుగు ప్రజల పరువులు తీసేసిన మీరు అపోజిషన్ లీడర్గా, అపోజిషన్ లీడర్ అంటే ఏంటి? నేను ఎంఏ చదువుకున్న, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లా చదువుకున్నా, చట్టం మాకు బాగా తెలుసు, అందరికన్నా ఎక్కువ తెలుసు. అక్కడ ఎవరైతే ఎదర పార్టీ వాడు సెకండ్ లీడ్లు ఎవరు ఉంటారో వాళ్ళు అపోజిషన్ అంటారు. దేర్ ఈజ్ నో సంఖ్య లేదు అక్కడ. మరి నువ్వు 294 నియోజకవర్గాలు ఉన్నప్పుడు నీకు 26 సీట్లు వచ్చినప్పుడు మరి నేను అపోజిషన్లో తీసుకోలేదా నీకు? ఇవన్నీ తప్పు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపఖ్యాతి చేయాలి, ప్రజల దృష్టిలో పెట్టాలి, ఆయన వాయిస్ వినకూడదన్న ఉద్దేశంతో, కనపడకూడదన్న ఉద్దేశంతో వీళ్ళు చేసే కుట్ర. అపోజిషన్ లీడర్ అంటే సీఎం ఎంత తీసుకుంటాడో టైము, అపోజిషన్ లీడర్ కూడా అంత ఇవ్వాలి. ఆ రకంగా ఇస్తే అసెంబ్లీలో వీళ్ళు చేసే తప్పుడు విధానాలు, వీళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు, వీళ్ళు చేసే అప్పులు, వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆ దోపిడిని ఎదుర్కొంటాడనే ఉద్దేశంతో ఈ రకంగా చంద్రబాబు నాయుడు టీంకి జగన్మోహన్ రెడ్డి గారు అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకూడదని కోరుకుంటారు. వస్తే ఇక అడుగుతాడు కదా. అందువల్ల ఈ చేసే కుట్ర అన్నమాట.